నమస్తే అండి, నా పేరు డాక్టర్ అరుణ, కన్సల్టెంట్ ఎట్ నెర్వాటి హాస్పిటల్స్, నంద్యాల. పీసీఓడి కేసుల్లో లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ ఎవరికి చేయాలో చూద్దాము. ఫస్ట్, పేషెంట్కి పెళ్ళయిందా లేదా అనేది చూడాలి. పీసీఓడికి లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ కేవలం పెళ్లి అయిన స్త్రీలకు మాత్రమే చేయాలి, పెళ్లి కాని పిల్లలకి చేయకూడదు. చాలామంది ఏంటంటే ఆపరేషన్ అయిపోయాక పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయని పెళ్లి కాని పిల్లలు కూడా ఒక్కొక్కసారి ఈ ఆపరేషన్ చేయించుకుంటారు. కానీ ఈ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది పెళ్లి కాని పిల్లలకి చేయకూడదు. పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి ఈ ఆపరేషన్ చేయము. ఈ ఆపరేషన్ కేవలం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరగడం కోసం మాత్రమే చేస్తాము. లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది మెనోపాజ్ దశలో ఉన్నటువంటి పీసీఓడి పేషెంట్లకు కూడా చేయకూడదు. ఈ ఆపరేషన్ కేవలము పిల్లలు కావాలి అనుకొని పీసీఓడి ప్రాబ్లం ఉండి మందులకి రెస్పాన్స్ రానప్పుడు మాత్రమే చేయాలి. లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది 5 కండిషన్స్లో చేస్తాము. ఫస్ట్, ఎల్హెచ్ హార్మోన్ 10 పాయింట్ల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు. రెండోది, మందులు ఇచ్చాము, ఎగ్ డెవలప్ అయింది, రిలీజ్ అయింది, కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు, అప్పుడు చేస్తాము. మూడోది, ఎగ్ అసలు ఎంత పవర్ఫుల్ మందులు పెట్టినా ఎగ్స్ టాబ్లెట్స్ డెవలప్ అవ్వట్లేదు, అప్పుడు ఆపరేషన్ చేస్తాము. ఇంకొకటి, పేషెంట్లు పల్లెటూరు నుంచి వస్తుంటారు, వీళ్ళకి రెగ్యులర్గా స్కానింగ్లకు అది తిరగడానికి కష్టంగా ఉంటుంది మందులు వాడినప్పుడు. అలా రెగ్యులర్గా స్కానింగులు చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా పల్లెటూర్ల నుంచి వచ్చేవాళ్ళు, రిమోట్ ప్లేసెస్ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. 5వ ఇండికేషన్, ఇది ఎప్పుడు చేస్తాము అంటే పీసీఓడితో ప్రాబ్లంతో పాటు ఇంకేమన్నా ఇబ్బంది ఉంటాయి. ట్యూబ్స్లో ప్రాబ్లం ఉందనుకోండి, ట్యూబ్ బ్లాక్ అయింది, లేదు ఎండోమెట్రియోసిస్ ఉంది, లేదంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, అట్లా వేరే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా 2 ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. కాబట్టి ఒకటే సిట్టింగ్లో లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది చేయడం జరుగుతుంది. రేర్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇండికేషన్స్ ఇవి. ఆడవారిలో మగవాళ్ళ హార్మోన్స్ టోటల్ టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉన్నప్పుడు, లేదంటే ఏఎంహెచ్ హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో రేర్గా చేయటం జరుగుతుంది, రొటీన్గా కాదు. థ్యాంక్ యూ.